గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తుల నుంచి సుమారు 13 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముఠాను ఎంజీఎం హాస్పిటల్ వద్ద ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ తరలిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి, టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాలను అక్కడికక్కడే పోలీసులు అణచివేస్తున్నారని, శ్రీకాళహస్తిలో కూడా గంజాయి విక్రయాలు జరుపుతున్నటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ కె నరసింహమూర్తి తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మూలాలను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. ఓకే, మీ అందరికీ తెలుసు, గత కొన్ని మాసాలుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా కాళహస్తి సబ్ డివిజన్లో మేము కూడా గంజాయి మత్తు పదార్థాల మీద, సరఫరా చేసే వారి మీద, అమ్మే వాళ్ళ మీద, ప్రోత్సహించే వారి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి వారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళు పలానా చోట ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఎంజిఎం హాస్పిటల్ దగ్గర సర్ప్రైజ్ చేయగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి పేర్లు మురళి, శ్యామరాజ్, సంజయ్ కుమార్ అను వీరు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకు చెందిన వాళ్ళు. వీరి వద్ద నుండి దాదాపు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే వ్యక్తి పేరు కూడా బయటపడింది. అంబత్తూరు తమిళనాడు చెందిన సురేష్ అనే అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్టు చేయడం, వారిని ఈరోజు రిమాండ్కు పంపడం జరుగుతున్నది. ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా దీని ఆనవాళ్ళు లేకుండా చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. విలువనా విలువ